జెఫ్ సైక్స్ మేము ఎవరమో చెప్పారు. మా విమానాలు జాన్ థామస్ గారి గడ్డి మైదానంలో ఆపినట్లు, రాత్రులలో మేము అక్కడే పడుకుంటున్నట్లు అంతా వివరంగా మా గురించి రేడియోలో ప్రసారం చేశారు. చిన్నపిల్లల నైతికత దెబ్బతింటుందని భయపడే తల్లిదండ్రుల కోపాన్ని, అమెరికా పౌరుల భావి జీవితం నాశనమవుతుందని భావించే వారి ఆవేశాన్ని నేను గ్రహించగలుగుతున్నాను. ఇదంతా నాకు సంతోషాన్నివ్వడం లేదు. పరిస్థితి క్రమంగా క్షీణిస్తూ ఉద్రిక్తమవుతోంది. నీకు తెలుసా మిస్టర్, నువ్వు నయవంచకుడివి, తర్వాత ఫోన్ చేసిన వ్యక్తి అన్నాడు. కావచ్చు, నేను నయవంచకుడినే కావచ్చు. ఈ ప్రపంచంలోని మనమంతా నయవంచకులమే. మన స్థాయి ఏమిటో మనకు తెలిసినప్పటికీ ఇంకేదో అన్నట్లుగా గొప్ప కపట నాటకం ఆడుతున్నాము. మనం అటూ ఇటూ తిరుగాడే ఈ భౌతిక దేహాలము కాదు. మనం అణువులము, పరమాణువులము కాదు. మనం జనన మరణాలు లేనట్టి అవినాశనమైన మనం ఆ బ్రహ్మ పదార్థం యొక్క ఆలోచనారూపాలం. ఇతరత్ర మీకెలాంటి విశ్వాసాలున్నా అది అంతా శుద్ధ అసత్యం అన్నాడు. మొట్టమొదట అతనే నాకు అక్కడి నుంచి వెళ్ళిపోయే స్వేచ్ఛ ఉందని గుర్తు చేశాడు. ఒకవేళ అతను చెప్పింది నేను ఇష్టపడకపోతే ఆ తర్వాత న్యాయాన్యాయాలు విచారించని కర్రలు పట్టుకుని మా కోసం విమానాల వద్ద ఎదురు చూస్తున్న అల్లర జనాన్ని చూసి నేను భయపడితే ఆయన నన్ను చూసి నవ్విపోతాడు. సెలవు తీసుకోవడానికి నొచ్చుకోవద్దు. తిరిగి మనం కలవడానికి వీడ్కోలనేది ఒకటే అవసరం. మరి మళ్ళీ కలయిక కొన్ని క్షణాల అనంతరం లేదా కొన్ని జీవితకాలాల అనంతరం సంభవం. ఇది నిజమైన స్నేహితులకు నిశ్చయం. మరుసటి రోజు ఉదయం ప్రయాణికులు ఇంకా రాకముందే నన్ను ఆపి ఇలా అన్నాడు. నీకు గుర్తుందా, నువ్వు నా సమస్య ఏమిటో కనుక్కోనప్పుడు అదే నేనెన్ని మహత్యాలు ప్రదర్శించినా వారెవ్వరూ నేను చెప్పేది వినటం లేదని చెప్పినప్పుడు నువ్వు ఏమన్నావో గుర్తుందా? గుర్తులేదే. కనీసం ఆ సందర్భమన్నా గుర్తుందా రిచార్డ్? సందర్భమైతే గుర్తుంది. అప్పుడు అకస్మాత్తుగా మీలో ఒంటరితనం గూడు కట్టినట్లు అనిపించింది. కానీ అప్పుడు నేనేం మాట్లాడానో మాత్రం గుర్తులేదు. ఇతరులు నువ్వు చెప్పేది వినాలి అని మీరు అనుకుంటే మీ ఆనందం ఇతరుల మీద ఆధారపడి ఉన్నదన్నమాట అని అన్నావు. అవును, నేను నిశ్చయంగా అది నేర్చుకోవడానికే వచ్చాను. నా సందేశం వారికి చేరిందా అన్నది ప్రశ్న కానే కాదు. నా జీవితాన్ని ఆద్యంతం ఎందుకెన్నుకున్నానంటే ఆధ్యాత్మికులైన వారితో కలిసి ఈ జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. అంతేకాదు, నేనేమి సందేశం ఇవ్వకుండా ఉండటానికి కూడా ఈ జీవితాన్ని ఎన్నుకుని ఉండవచ్చు. ఈ ప్రపంచం ఎలా నడుస్తోంది అని ఎవరికైనా వివరించడానికి ఆ పరమాత్మకు ప్రత్యేకంగా నా అవసరమే ఎంతమాత్రం లేదు. అది నిజమే కదా డాన్? ఆ విషయం ఆ విధంగా నేను మీతో చెప్పి ఉండవచ్చు. ధన్యవాదాలు. ఈ జీవితంలో నేను తెలుసుకోవాల్సిన ఒక్కగానొక్క సత్యాన్ని తెలుసుకున్నాను. నా పూర్ణ జీవితాశయాన్ని సాధించాను. దానికేమో కొందరు అంటారు యథాలాపంగా, అంతే కదా అని. అతను గట్టిగా నవ్వుతున్నాడు, కానీ అతని గుండె లోతుల్లో బాధ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే మాత్రం ఆ సమయంలో నేనేమీ చెప్పలేను. మీ అజ్ఞానానికి గీటురాయి ఏమిటంటే నాకింత అన్యాయం జరిగింది, నేనెంత అక్రమానికి గురి అయ్యాను అని మీరు ఎంత గాఢంగా విశ్వసిస్తారో సరిగ్గా అంతగానే మీరు అజ్ఞానులు. ప్రపంచమంతా గొంగలి పురుగు అన్నదానిని ఒక జ్ఞాని సీతాకోకచిలుక ప్రపంచమంతా గొంగల పురుగు అన్నదానిని ఒక జ్ఞాని సీతాకోకచిలుక అని అంటాడు. అంతకుముందు రోజు పుస్తకంలో కనిపించిన వాక్యాలు నాకు హెచ్చరికగా కనిపించాయి. నేను విమానం పైకెక్కి పెట్రోల్ పోస్తూ ఉండగా షిమోడా విమానం ఓ చిన్న గుంపు ప్రయాణికుల వద్దకు వచ్చి ఆగింది. అది ఎప్పుడు కనిపించే దృశ్యమే, కానీ మరుక్షణమే ఏదో టైరు పేలినంత పెద్ద శబ్దం వినిపించగా ఆ గుంపు కకావికలమై పరిగెత్తసాగింది.
ట్రావెల్ ఎయిర్ టైర్లకు ఏమీ కాలేదు. ఇందాకటి నుంచి తిరుగుతున్న ప్రొపెల్లర్ నెమ్మదిగా తిరుగుతూ ఆగిపోయింది. కానీ కాక్పిట్ క్రింది భాగంలో విమానంపై ఒక అడుగు రంధ్రం పడి ఉన్నది. షిమోడా అటువైపు వాలిపోయి ఉన్నాడు. తల అద్దానికి కొట్టుకునుంది. దేహం అచేతనంగా ప్రాణం పోయిన దానిలాగా పడిపోయింది. క్షణంలో సహస్రాంశం నాకు షిమోడాను ఎవరో కాల్చారని అర్థమై చేతిలోని క్యాన్ను వదిలేసి క్రిందికి దూకి అతని వైపు పరిగెత్తసాగాను. అదేదో సినిమా షూటింగులా, అంతగా అనుభవం లేని నటుడిలా ఒక అగంతకుడు చేతిలో షాట్ గన్ పట్టుకొని అందరితో పాటే నా ప్రక్క నుంచే పారిపోయాడు. వాడు ఎంత సమీపంగా వెళ్ళాడంటే అనుకుంటే వాడిని పట్టేసి ఉండేవాడిని. కానీ ఇప్పుడు వాడు కాదు ముఖ్యం అని స్ఫురణకొచ్చింది. నాకు విస్మయం కానీ భయం కానీ కలుగలేదు. నాకేమీ పట్టలేదు. నాకు కావలసిందలా సాధ్యమైనంత తొందరగా కాక్పిట్ను చేరి నా స్నేహితునితో మాట్లాడడమే. అతడిని చూస్తే బాంబు దాడికి గురైన వాడిలా ఉన్నాడు. దేహం ఎడమ భాగం నుజ్జు అయి రక్తంతో తడిసి ముద్ద అయింది. అతని తల కాక్పిట్కు కుడివైపుగా వాలి ఉంది. అతను సీటు బెల్ట్ కట్టుకుని ఉంటే అలా పడిపోయి ఉండేవాడు కాదు. డాన్, మీరు క్షేమమేనా? మూర్ఖుడిలా మాట్లాడాను. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచి చిరునవ్వు నవ్వాడు. అతని ముఖంపై రక్తపు చుక్కలు చింది ఉన్నాయి. రిచార్డ్, ఇది చూడటానికి ఎలా ఉంది అన్నాడు. అతను మాట్లాడటం వింటూనే నాకు అపారమైన ఉపశమనం కలిగింది. అతను మాట్లాడినా ఆలోచించినా అతను క్షేమంగా ఉన్నట్లే. నాకు ఇంకొంచెం వివరంగా చెప్పి ఉంటే నీకో చిన్న సమస్య రాబోతుందని ముందే చెప్పేవాణ్ణి మిత్రమా అన్నాడు. కొద్దిగా అతని తలలో తప్ప దేహంలో మరెక్కడా కదలికలేదు. ఆ రక్తపు మడుగును చూసి కాదు, కానీ అతని దేహం అలా కదలిక లేకుండా పడి ఉండడం నన్ను తిరిగి భయానికి గురి చేసింది. మీకు ఎవరూ శత్రువులు లేరనుకుంటాను అని అన్నాను. నాకు తెలియదు. వాడు స్నేహితుడే అనుకోవడం దండగా. నన్ను అసహ్యించుకునేవాడెవరో నన్ను చంపడం ద్వారా తన జీవితంలోకి అన్ని సమస్యలను ఆహ్వానించాడు అన్నాడు. కాక్పిట్ అద్దాలు, సీటు అన్నింటి మీద రక్తం చిట్లి చారాలుగా కారుతోంది. దీన్నంతా శుభ్రం చేయడం పెద్ద తలనొప్పి. విమానమైతే పెద్దగా దెబ్బ తినలేదు. ఇది ఇలా జరగాలనుందా డాన్? లేదు, అతను సొమ్మసిల్లుతూ బహు కష్టంగా శ్వాస తీస్తూ అన్నాడు. కానీ నేను అనుకుంటాను ఈ నాటకాన్ని ఇష్టపడుతున్నాను. సరే, ఇప్పటికే చాలా బాధను అనుభవించారు. చాలు, ఇక రంగంలోకి దూకండి. మీ గాయాలను మీరు నయం చేసేసుకోండి. ఇవాళ చాలామంది రాబోతున్నారు. మనం తిరిగి హుషారుగా వారందరినీ ఆకాశంలో తిప్పాలి. నేనిలా హాస్యోక్తులు పలుకుతున్నంతలోనే అంతటి జ్ఞానము, వాస్తవికత పట్ల అపారమైన అవగాహన ఉన్నప్పటికీ నా మిత్రుడు డొనాల్డ్ షిమోడా తలవాల్చేశాడు. అతను మరణించాడు. నా చెవులో ఘోష హోరెత్తి వస్తోంది. ప్రపంచం తలక్రిందులై అక్కడే రక్తంతో నానిన ఎర్రటి గడ్డిలో కూలబడిపోయాను. నా జేబులోంచి పుస్తకం దొర్లి క్రింద పడింది. చల్లటి గాలిలో దాని కాగితాలు గిర్రున తిరుగుతున్నాయి. పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని ఒక మాస్టర్ పలికే సత్యవచనాలు. ఒక పిచ్చివాడి దాడి నుంచి కాపాడలేవా? వీరి కథ ఇలా అంతమైపోవాల్సిందేనా అని అనుకుంటూ పుస్తకంలో ఉన్న దాన్ని చదివాను. పుస్తకంలో వ్రాసింది నిజమని నమ్మడానికి నేను 3 మార్లు చదవాల్సి వచ్చింది. ఈ పుస్తకంలో ఉన్నదంతా తప్పు కావచ్చు. ఉపసంహారం. శరదృతువు ఆగమనంతో ఆ వెచ్చటి గాలితో పాటుగా నేను దక్షిణాదికి బయలుదేరాను. క్రింద దిగటానికి అనుకూలమైన మైదానాలు తక్కువగా ఉన్నాయి. కానీ ఎక్కడికి వెళ్ళినా జనాలు ఎక్కువగా వచ్చేవారు. వారంతా విమానంలో విహరించడానికి చాలా ఇష్టపడేవారు. అంతేకాదు, సంధ్య వేళల్లో నేను వేసే మంట చుట్టూ అందరూ చేరి మాట్లాడుతూ ఆ మంటల్లోనే తినడానికి ఏదైనా తయారు చేసేవారు. అప్పుడప్పుడు కాస్త అనారోగ్యంతో బాధపడేవారు నాతో మాట్లాడడం వల్ల స్వస్థత చేకూరింది అనేవారు. ఆ మరుసటి రోజు అందరూ నా వైపు వింతగా చూస్తూ జిజ్ఞాసతో మరింత చేరువ అయ్యేవారు. చాలా కొద్దిసార్లు మాత్రమే నేను అనుకున్న సమయానికి ఆ ప్రదేశాలని వీడి వెళ్ళేవాడిని. చెప్పుకోదగ్గ అద్భుతాలు ఏమీ జరగడం లేదు. కానీ తక్కువ పెట్రోల్తోనే విమానం ఇదివరకటి కన్నా బాగా ఎగురుతోంది. ఇంజన్ కూడా ఆయిల్ని కార్చడం ఆపేసింది. విమానం
తన ప్రొపెల్లర్ మీద అద్దాల మీద పురుగులను చంపడం మానేసింది. ఇప్పటికీ కాలం అనే ప్రవాహం అప్పుడప్పుడు ఆగిపోయి షిమోడా చనిపోయిన రోజును గుర్తుకు తెచ్చేది. అతని పరిసమాప్తిని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను, అలాగే అర్థం చేసుకోలేకపోతున్నాను. నిలిచిపోయిన దృశ్యంలా ఉన్న ఆ సంఘటనలో ఏదైనా మార్పు వస్తుందేమోనన్న ఆశతో కొన్ని వేల సార్లు ఆ దృశ్యంలో నేను పునరుజ్జీవించి ఉంటాను. కానీ నా ఆశ అడియాసే అయింది. ఆ సంఘటన నుంచి నేను ఏం నేర్చుకోవాల్సి ఉందో అని రోజు అనుకునేవాడిని. అక్టోబరు మాసాంతంలో మిస్సిసిలో ఓ అల్లరి మోకను భయంతో వదిలేసి ఒక నిర్జన ప్రదేశంలో దిగాను. ఆ రోజు పడుకునే ముందు మళ్ళీ ఆలోచనలు వెనుకకు పరిగెత్తాయి. అతనెందుకు మరణించాలి? అటువంటి మరణానికి హేతువేమిటి? అతని సహచర్యంలో నేర్చుకున్నంత జ్ఞానం ఇప్పుడు నేను ఇంకెవరి వద్ద నేర్చుకోగలను? మాటలతో దాడి చేస్తూ నా సరికొత్త ఆలోచన సరళిని పదును పెట్టుకోవడానికి నాకిప్పుడు ఎవరున్నారు? నాకు నేనేనా? తాను బోధనలతో పారమార్థిక యుద్ధం చేసేటప్పుడు నేను దానిని కాచుకోవడం ఎంత కఠినంగా ఉండేది. అతను లేకుండా ఈ క్రీడ నాకు ఏమాత్రం ఆనందంగా లేదు. ఇలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. నిద్రలో నాకొక కల ప్రారంభమైంది. గడ్డిలో మోకాళ్ళ మీద కూర్చుని షాట్ గన్ పేల్చినప్పుడు ట్రావెల్ ఎయిర్కు పడిన రంధ్రానికి అతను లేస్తున్నాడు. దానికి కావలసిన సరంజామా అంతా ప్రక్కనే ఉంది. అది కళ అని నాకు అర్థమవుతోంది. అలాగే అది వాస్తవమని కూడా అనిపిస్తోంది. డాన్, అతను నెమ్మదిగా లేచి నా వైపుకు తిరిగి నా బాధను, నా సంతోషాన్ని గమనిస్తూ నవ్వాడు. హాయ్ మిత్రమా అన్నాడతను. నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయో లేదో తెలియదు. మరణం అనేది లేనేలేదు. ఇతను నా మిత్రుడు షిమోడాయే. డొనాల్డ్, నువ్వు సజీవంగానే ఉన్నావు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పరిగెత్తుకుంటూ వెళ్ళి నా హస్తాలతో అతనిని చుట్టువేశాను. అతను సజీవంగానే ఉన్నాడు. అతని స్పర్శ నాకు స్పష్టంగా తెలుస్తోంది. నేనేం చేస్తున్నానో ఇదిగో నా రంధ్రానికి అతుకు వేస్తున్నాను అన్నాడు. నేనతనిని తిరిగి చూడటం చాలా ఆనందాన్నిస్తోంది. అసాధ్యమైనది అంటూ ఏదీ లేదు. దీనికి అతుకు వేయడానికి ప్లాస్టిక్ గుడ్డ, జిగురు కావాలా? దీన్ని ఈ పద్ధతిలో వేయకూడదు. ఇది సరిగ్గానే ఉంది. ఇదివరకే బాగు చేయబడిందిగా. దీన్ని చూడండి అంటూ ఆ రంధ్రం వద్ద నా చేతిని అటు ఇటు తిప్పాను. ఆ రంధ్రం మాయమైపోయింది. ఆ విమానం ఎప్పటిలా అద్దంలాగా మెరిసిపోతోంది. ఎటువంటి మరకలు లేవు. ఇలా మరమ్మత్తు చేసేసావా? భేష్ అన్నాడు. ఈ మందమతి విద్యార్థి తన మానసిక శక్తితో దానిని బాగు చేయడం చూసి అతని నల్లని కళ్ళు గర్వంతో తొణికిసలాడాయి. దాన్ని ఒక గొప్ప విషయంగా నేను భావించడం లేదు. ఎందుకంటే కలలో అలా కాకుండా వేరుగా చేయలేము కదా. అక్కడ ఒక మంట వెలుగుతోంది. దానిపై వేపుడు కోసం ఒక మూకటి ఉంచబడి ఉంది. డాన్, మీరేదో వంట చేస్తున్నట్లుంది. ఇదివరకు మీరు వండటం నేనెప్పుడు చూడలేదే. ఇప్పుడు ఎందుకు అన్నాను. పాన్ బ్రెడ్, ముక్తసరిగా సమాధానమిచ్చాడు. నీ జీవితంలో చివరిగా ఒకటి నేర్పాలనుకుంటున్నాను. అదే పాన్ బ్రెడ్ తయారీ. తన జేబులోంచి కత్తి తీసి మూకుటి మీది పాన్ బ్రెడ్ను 2 ముక్కలుగా కోసి ఒకటి నాకిచ్చాడు. దాని రుచి ఇప్పటికీ ఇది వ్రాసేటప్పటికీ కూడా నా అనుభవంలోకి వస్తూనే ఉంది. రంపపు పొట్టు, పాత తుమ్మ జిగురు, క్రొవ్వులో కలిపి వేడి చేసిన రుచి. నువ్వేమంటావు అడిగాడు డాన్. ఓ దయ్యం తీర్చుకున్న ప్రతీకారంలా ఉందా? నవ్వుతూ అన్నాడు. దాన్ని జిగురుతో చేశాను అంటూ తన బ్రెడ్ ముక్కను మూకిటిపై పడేశాడు. ఒకటి గుర్తుంచుకో, నువ్వు ఎవరితోనన్నా జ్ఞాన సముపార్జనకు ఉద్యుక్తుడిని చేయాలనుకుంటే అది నీ జ్ఞానంతో చేయి. అంతేకాని నీ పాన్ బ్రెడ్తో కాదు, సరేనా? లేదు, నా పాన్ బ్రెడ్ను మెచ్చుకోండి. అది నా జీవనాధారం డాన్. మంచిది, కానీ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఏమిటంటే మరెవరితోనైనా కలిసి నీ
పాన్ బ్రెడ్ను పంచుకుంటే అదే నీ ఆఖరి భోజనం అవుతుంది. ఇద్దరం కలిసి నవ్వుకున్నాం. కాసేపు మౌనం తర్వాత నేను తిరిగి అడిగా, డాన్, మీరు బాగున్నారా? మీకేమీ కాలేదు కదా? అంటే నన్ను చచ్చిపోయిన వాడి క్రింద జమ కడుతున్నావా రిచార్డ్ అన్నాడు. నన్ను చచ్చిపోయిన వాడి క్రింద జమ కడుతున్నావా రిచార్డు అన్నాడు డాన్. మరి ఇది కల కదా? మిమ్మల్ని ఇలా చూడటం నేనెప్పటికీ మరిచిపోనా? లేదు, ఇది స్వప్నమే. ఇది వేరే స్థాన సమయాలకు సంబంధించినది. మంచి బుద్ధి స్థిరత కలిగిన ఏ భూలోకవాసికైనా వేరే భిన్నమైన స్థాన సమయాలు కలలలాగే అనిపిస్తాయి. ఇంకా కొంతకాలం పాటు నువ్వు భూలోకవాసివే కాబట్టి నీకు అలాగే అనిపిస్తుంది. మంచిది. నేను తిరిగి మిమ్మల్ని చూడగలనా? మీరు తిరిగి రాగలరా? నేను అలా అనుకోవడం లేదు. నేను స్థాన సమయాలకు అతీతంగా వెళ్ళాలనుకుంటున్నాను. ఆ మాటకొస్తే ఇప్పటికే నేను దానిని సాధించాను. కానీ ఈ బంధం నాకు మధ్య, మన కుటుంబ సభ్యుల మధ్య అలా కొనసాగుతూనే ఉంటుంది. నువ్వు ఏదో సమస్యను ఎదుర్కొంటున్నట్లుంది. దాన్ని మనస్సులో అలాగే ఉంచుకొని ఇక నిద్రపో. నీకిష్టమైతే మరోసారి ఇలా విమానం ప్రక్కన కూర్చుని మాట్లాడుకుందాంలే. డాన్, ఏమిటి? ఆ షాట్ గన్ ఎందుకలా జరిగింది? శక్తివంతులు, మహిమాన్వితులు అయిన మీ హృదయాన్ని ఓ షాట్ గన్ ఛిద్రం చేయడాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. అతను విమానం రెక్క క్రింది గడ్డిలో కూర్చుంటూ చెప్పడం ప్రారంభించాడు. నేను అంతగా ప్రాచుర్యం పొందిన దేవదూతను కాకపోవడం వల్ల నేనెవ్వరికీ దేనిని నిరూపించే ప్రయత్నం చేయలేదు రిచార్డ్. అంతేకాదు, అలాంటి సంఘటనలకు కలవరపడకుండా, ఖిన్నుడవు కాకుండా నువ్వు నేర్చుకోవడం కోసమే అంతా జరిగింది. ఆ రక్తపు మడుగులో నన్ను చూడటం కూడా నీ శిక్షణలో ఒక భాగమే అంటూ నిట్టూర్చుతూ, అది నాకు ఓ తమాషా సంఘటన. చావడం అనేది ఓ వేసవి మధ్యాహ్నం సరస్సులోకి దూకడం లాంటిది. అకస్మాత్తుగా వేడి నుంచి చల్లదనానికి మారడం అనేది ఒక క్షణమే. ఆ అభిఘాతం రెప్పపాటే. ఆ తర్వాత వాస్తవాన్ని అంగీకరించి అందులో హాయిగా ఈదటమే. కానీ ఇది అనేకసార్లు సంభవించిన తరువాతనే, ఆ భయం పూర్తిగా నశించిన తరువాతే అనుభవంలోకి వస్తుంది. చాలాసేపటికి అతను లేచి నిలబడుతూ, నువ్వు చెప్పేది చాలా కొద్దిమందే శ్రద్ధతో ఆలకిస్తారు. అయినా అదే చాలు. నువ్వు ఒక మాస్టరు. గొప్పదనాన్ని అతని చుట్టూ మోగిన గుంపును చూసి అంచనా వేయకు, గుర్తుంచుకో. చాలాసేపటికి అతను లేచి నిలబడుతూ, నువ్వు చెప్పేది చాలా కొద్దిమందే శ్రద్ధతో ఆలకిస్తారు. అయినా అదే చాలు. నువ్వు ఒక మాస్టరు. గొప్పతనాన్ని అతని చుట్టూ మోగిన గుంపును చూసి అంచనా వేయకు, గుర్తుంచుకో అన్నాడు. ప్రయత్నిస్తాను డాన్, ప్రమాణం చేసి చెబుతున్నాగా. కానీ నాకు ఎప్పుడైతే ఈ బాధ్యతలు ఎంతమాత్రం సంతోషాన్నివ్వక విసిగిస్తాయో అప్పుడు అన్నింటినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోతాను. ట్రావెల్ ఎయిర్ను ఎవరూ తాకకుండానే దాని ప్రొపెల్లర్ తిరిగి ఇంజిన్లోంచి నీలిరంగు పొగ ఎగజిమ్మింది. దాని శబ్దం ఆ పచ్చిక బయలులో ప్రతిధ్వనించసాగింది. నీ ప్రమాణాన్ని స్వీకరించాను, కానీ నన్ను అర్థం చేసుకోలేదన్నట్లుగా ఉన్నాయి అతని చూపులు. ప్రమాణాన్ని స్వీకరించారు, కానీ ఏమిటి చెప్పండి. నేను అన్న దాంట్లో తప్పు ఏముంది? నువ్వు జనసమూహాలను ఇష్టపడవు చెప్పాడు. లేదు, నాకు ప్రతిబంధం వేస్తున్నట్లున్నారు. నేను అందరితో మాట్లాడడానికి ఇష్టపడతాను. అనుభవాలు, ఆలోచనలు పరస్పరం మార్పిడి చేసుకునేందుకే, అంతేగాని పూజలు అందుకోవడానికో లేక వారి మీద ఆధారపడ్డానికో కాదు. ఇవన్నీ నన్ను అడగలేదనుకుంటాను. వాటన్నింటినీ వదిలి ఎప్పుడో దూరంగా పారిపోయాను. బహుశా నేను వీటి గురించి ఆలోచించలేదేమో. నీలాగా నేను వీటన్నింటినీ స్పష్టంగా చూడలేదేమో. అదే నిజమైతే ఆ విషయం నాకు చెప్పు రిచార్డ్. వీటన్నింటినీ గ్రంథస్థం చేస్తే తప్పేమిటి? ఒక దేవదూత తాను ఏ సత్యాన్ని నమ్మాడో, దానిని, ఏదైతే తనకు సంతోషాన్ని ఇస్తుందో, ఏదైతే తనకు పనికొస్తుందో దాన్ని పుస్తక రూపంలో వ్రాయకూడదని ఎక్కడైనా ఉందా ఏమిటి?
అంతేకాదు ఒకవేళ ప్రజలు అతనిని ఇష్టపడకపోతే అతనిని తుపాకీతో కాల్చేయడానికి బదులు అతని వ్రాతలను తగులబెట్టవచ్చు, ఆ బూడిదను గంగలో కలిపేయవచ్చు, లేదా అతని వ్రాతలను ఇష్టపడితే వాటిని మరీ మరీ పారాయణం చెయ్యవచ్చు, లేదా వారికి అర్థమైన ఆలోచనలతో వారు ఆడుకోవచ్చు కదా. పుస్తకం వ్రాయడంలో తప్పేముంది అన్నాడు. పుస్తక రూపంలో వ్రాయాలా? ఎందుకు ఎందుకు వ్రాయకూడదు అన్నాడు. అదెంత పనో మీకు తెలుసా? నా జీవితంలో ఇక ఒక్క పదాన్ని కూడా గ్రంథస్థం చేయకూడదని ప్రమాణం చేసుకున్నానే. అయ్యో, నన్ను క్షమించు. అలా ప్రమాణం చేసినట్లు నాకు తెలియదే. అతను విమానం క్రింది రెక్క మీద కాలు మోపి తర్వాత కాక్పిట్లోకి చేరి, మంచిది, మళ్ళీ కలుస్తాను, అల్లరి మోకలు దరి చేరకుండా చూసుకో. నువ్వు ఏమీ వ్రాయకూడదని నిజంగా నిశ్చయించుకున్నావా? అవును, ఒక్క ముక్క వ్రాయదాల్చలేదు అని చెప్పాను. అతడు భుజాలు ఎగరేసి త్రాటిల్ను ముందుకు నెట్టాడు. ఆ విమాన శబ్దం నా చెవులలో మోత మ్రోగుతుండగా నాకు మెలకువ వచ్చింది. పడుకున్నా నేను లేచి కూర్చున్నా కూడా చెవులలో ఆ శబ్దం ఇంకా గింగిర్లు తిరుగుతూనే ఉంది. నేను ఒంటరిగా మిగిలిపోయాను. ప్రభాత వేళ శరదృతువు మంచులా నా మనస్సు ప్రశాంతంగా ఉంది. నా నిద్రమత్తు పూర్తిగా వదలకముందే వ్రాయడంలో ఉన్న ఆనందాన్ని తెలుసుకోవడానికి నా డైరీ అందుకుని ఊర్ధ్వలోకాలలో ఉన్న దేవదూత నా మిత్రుడు షిమోడా గురించి వ్రాయడం మొదలుపెట్టాను. దీవు నుండి భూమికేగిన ఒక మాస్టర్ పవిత్ర భూమి ఇండియానా నందు జన్మించి మానవ జీవితాన్ని మరో కోణంలో చూపిన మహత్తరమైన పుస్తకం. ఈ ప్రపంచంలో మీరు సంకల్పించిన కార్యం పూర్తి అయినట్లు తెలుసుకోవడానికి ఒకే ఒక చిన్న చిట్కా. మీరు ఇంకా బ్రతికి ఉంటే మీ కార్యం ఇంకా పూర్తి కానట్లే. మీరు ఏ విషయమైతే నేర్చుకోవలసింది ఉంటుందో ఆ విషయాన్నే మీరు అత్యద్భుతంగా ఉపదేశిస్తారు.